నమస్కారం. 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓటరు నమోదు కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని డిఆర్ఓ ఎన్ రాజశేఖర్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా సచివాలయంలో డిఆర్ఓ ఛాంబర్లో రాజకీయ పార్టీలతో డిఆర్ఓ సమావేశం నిర్వహించారు. ఓటరు నమోదు కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని డిఆర్ఓ ఎన్ రాజశేఖర్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ ఛాంబర్లో రాజకీయ పార్టీలతో డిఆర్ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఫారం 6, 7, 8లకు సంబంధించి సకాలంలో పరిశీలించి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్, ఆర్టీఓ కార్యాలయాల వద్ద, పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ వాహనాల ద్వారా ఈవీఎంలు, వీవీపాట్లపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులకు సూచనలు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, సిపిఎం జిల్లా సెక్రటరీ గంగరాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రటరీ సురేంద్ర కుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఉదయ్ కుమార్, బహుజన సమాజ్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గల యువత క్రీడా స్ఫూర్తిని, ప్రతిభను రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీల ద్వారా వెలికితీస్తుందని చిత్తూరు నగర మేయర్ అముద పేర్కొన్నారు. రాష్ట్రంలో గల యువత క్రీడా స్ఫూర్తిని, ప్రతిభను రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీల ద్వారా వెలికి తీస్తున్నదని చిత్తూరు నగర మేయర్ అముద పేర్కొన్నారు. చిత్తూరు మెకానికల్ గ్రౌండ్ నందు జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నగర మేయర్ అముద, చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ అముద మాట్లాడుతూ ప్రజల మానసిక ఉల్లాసాన్ని, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో క్రీడలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని, అన్ని వేళలా రాష్ట్ర ప్రజల మేలు కోరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. యువత తమ శారీరక దృఢత్వాన్ని పెంపొందించుటకు, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకొనుటకు ఆడుదాం ఆంధ్ర ఒక మంచి వేదిక అని తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రూపొందించిందని, ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ స్థాయిలో విజయవంతంగా నిర్వహించుకున్న క్రీడా పోటీలు జిల్లా స్థాయిలో జనవరి 31 నుండి ఫిబ్రవరి 3 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నమస్కారంలో 15,000 సచివాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం ఏర్పాటు చేసింది కాబట్టే ఆడుదాం ఆంధ్ర అని ఒక ప్రోగ్రాం తెచ్చి మీరందరూ ఇటువంటి మంచి ప్రోగ్రాంకి వచ్చారు. అదే కాకుండా మీలో ఎన్నో టాలెంట్లు ఉంటుంది. ఇక్కడ నిరూపించుకోవాలంటే ఈ చోటనే మనకు నిజమైన చోటగా ఉంటుంది. మీ టాలెంట్లు ఊహించుకొని మంచి బహుమతి కూడా మీరు పొందుకోవాలని ఈరోజు మిమ్మల్ని దీవిస్తున్నాను. మరి మీకందరూ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ని డిజైన్ చేసి మరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్లేయర్స్ రకరకాలుగా మరి కబడ్డీ కానీ, ఖోఖో, బాల్, అట్లాగే బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్, ఈ యొక్క 5 రకాల గేమ్స్లో మరి చక్కగా ఆడుతూ మీకు తగినంత గుర్తింపు లేని కారణంగా, మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు లేని కారణంగా మీలో ఉన్న ప్రతిభని గుర్తించలేని పరిస్థితి ఉంది. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మేరకు సెక్రటేరియట్ స్థాయి, గ్రామ విలేజ్ స్థాయి, అట్లనే మండల స్థాయి, అసెంబ్లీ కాన్ఫరెన్స్ స్థాయి దాటుకొని జిల్లా స్థాయికి రావడం జరిగింది. జిల్లా స్థాయిలోకి వచ్చిన మీరందరూ కూడా మన జిల్లా ప్రతిష్టలు నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రేపు రాష్ట్ర స్థాయికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాలీబాల్, ఖోఖో అండ్ కబడ్డీ, అంతే కదా, ఈ 3 రకాల గేమ్స్ జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. గేమ్ ఏదైతే ఉందో అది ఆడాల్సి ఉంటుంది. డిసిప్లైన్ మేనర్లో
నేను గెలవాలి అనే ఒక ఆతృతతోటి ఆడండి. అంతిమంగా ఎవరో ఒకరు విన్ అవుతారు. ప్రజాసేవే పరమావధిగా సేవ చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు జీజేఎం ఫౌండేషన్ చైర్మన్ గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. ప్రజాసేవే పరమావధిగా సేవ చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు జీజేఎం ఫౌండేషన్ చైర్మన్ గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. జీజేఎం కార్యాలయంలో గురజాల జగన్మోహన్ మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని కట్టమంచి చెరువు గట్టుపై తమ ట్రస్టు ఆధ్వర్యంలో బల్లలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాకర్స్ అసోసియేషన్ నాయకుల విజ్ఞప్తి మేరకు బల్లలు ఏర్పాటు చేశామన్నారు. అయితే నగరపాలక సంస్థ అధికారులు బల్లలపై పసుపు రంగు ఉందనే నెపంతో వాటిని తొలగించటం దారుణమన్నారు. ప్రజాసేవ చేయటానికి తనకు ఎలాంటి రాజకీయం అవసరం లేదని, ఇప్పటికే జిల్లా కేంద్రమైన చిత్తూరు అసెంబ్లీ పరిధిలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అధికారులు ఏమీ ఆలోచించకుండా హుటాహుటిన ఏర్పాటు చేసిన బల్లలను తొలగించటం ఎంతవరకు సమంజసమన్నారు. నిన్న మీరందరూ చూసుంటారు, కట్టమంచి చెరువు పైన మున్సిపాలిటీ సిబ్బంది కావచ్చు, ఇండైరెక్ట్గా వైఎస్ఆర్ ప్రభుత్వానికి సంబంధించిన కొందరు వ్యక్తులు చేసిన హడావిడి. అక్కడ ప్రజలు వాకర్స్ అసోసియేషన్ సిబ్బంది వాక్ చేసే వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా అక్కడ వాక్ చేసే సమయంలో కూర్చోవడానికి ఎక్కడ బెంచులు లేవు, అవి కొన్ని మీరు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని నన్ను అడిగిన క్రమంలో వారందరి కోసం నేను ఆ బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది నా సొంత నిధులతో ట్రస్ట్ నుండి. వాటికి పసుపు రంగు ఉంది అనే ఒకే ఒక కారణంతో, ప్లస్ పర్మిషన్లు లేవు అని చెప్పే ఒక కారణంతో అర్ధాంతరంగా వాటిని తొలగించడం, పగలగొట్టడం, తీసేయడం అతి ఉత్సాహం ప్రదర్శించారు మున్సిపల్ ఉద్యోగులు కావచ్చు, ఇతర సిబ్బంది. మంచి పని చేయడానికి పర్మిషన్లు అడిగినప్పుడు ఇవ్వని ఈ ప్రభుత్వానికి మంచి చేయడం కోసం మా ట్రస్ట్ ఎప్పుడు అడిగింది చేసే సందర్భాల్లో ఇటువంటి వాటిని చిత్తూరు ప్రజలు, చిత్తూరు నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకంగా గమనిస్తున్నారు. మంచిని ప్రోత్సహించాల్సిన ఇది ప్రజలు గుర్తించి మమ్మల్ని ఇంకా మంచి పని చేయడానికి ఎన్నో రకాలుగా నిన్న వచ్చి వాళ్ళు నిలబడ్డం చూశారు మీరందరూ టీవీల్లో. సో ప్రత్యేక కృతజ్ఞతలు మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే 15వ సంక్రాంతి రోజు నా పుట్టినరోజు సందర్భంగా కూడా అందరికీ 15-20 రోజులు పర్మిషన్ ఇచ్చే ఈ మున్సిపల్ సిబ్బంది 3 అంటే 3 రోజులు ఉంచాలి ఫ్లెక్సీలు అని చెప్పి కండిషనబుల్గా ఇచ్చి 3వ రోజు కంప్లీట్ కాకుండా కూడా నా ఫ్లెక్సీలని తొలగించడం యావత్తు చిత్తూరు ప్రజలంతా చూశారు. సో అధికారం శాశ్వతం కాదు, అధికారులు ఎవరికైనా కావచ్చు, ఏ పార్టీకైనా కావచ్చు, కొమ్ము కాస్తుంటారు. బట్ ఎక్కడో ఒక జాగాలో బ్యాలెన్స్డ్గా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే పనులలో కూడా ఇటువంటి పనులు చేయకూడదని నా విజ్ఞప్తి. 10 మంది పనికి వచ్చేది ఇది. ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు ఇంకా 6 సార్లు ఇంకొక 10 మంది 6 పెట్టండి 7 పెట్టండి వాళ్ళు చెప్పాలా. ఇదేంది ఇది ఇచ్చేస్తారు వల్ల మంచి పనులు అదే చేయాల్సింది మున్సిపాలిటీ వాళ్ళు చేయాలా, కార్పొరేషన్ వాళ్ళు చేయాలి. ఇది పబ్లిక్ కోసం 10 మంది పనికి వచ్చేది ఇది. మీ వాళ్ళు ఇస్తారా? ఎవరైనా కడుపు పూర్తి తినేవాడు ఇస్తారు, తింటా కడుపు గడ్డి తినేవాడు ఇచ్చుంటుంది, గడ్డి తినేవాడు ఇచ్చుడు. ఇంకా చాలా లేదంటే మున్సిపాలిటీ వాళ్ళు 10 కావాలా, 6 కట్టండి, 7 కట్టండి, బస్ స్టాండ్ 10 కట్టండి, చీని కట్టు కట్టండి, పార్క్ కట్టు కట్టండి, వాకింగ్ పోతారు 6 కట్టండి అంటే వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పాలి. కానీ పెట్టిందని ఎవరు ఇస్తాడా? వాళ్ళు చేయాల్సి మరి కార్పొరేషన్ వాళ్ళు చేయాలి. ఈరోజు మనకు రోడ్డు పక్కన ఉండే బస్ స్టాప్లు కానీ అనేక విధాలైన అనేక బస్ స్టాపుల్ని తొలగించేసినారు వైసీపీ ప్రభుత్వము. కాబట్టి జీజేఎం గురజాల జగన్మోహన్ నాయుడు గారు ఈరోజు బయట ఊర్ల నుండి వచ్చే జనాల కోసం బస్టాండ్ దగ్గర ఈ బస్ స్టాప్ సీట్లు ఏర్పాటు చేస్తే దాని కూడా వీళ్ళు పెట్టనీయకుండా మున్సిపాలిటీ వాళ్ళు వైసీపీ ప్రభుత్వం తీసేయమనేసి వాళ్ళని పంపిణీ చేస్తూ ఉంది. ఇది ఏమనేది ప్రజలు మీరు అర్థం చేసుకోవాలా.
చిత్తూరు నగరం స్మార్ట్ సిటీ పేరుతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల సౌకర్యార్థం స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన బల్లలు పసుపు రంగుతో ఉండటం అధికారులకు రుచించలేకపోవడంతో అవి ఓ పార్టీకి చెందినవిగా ఉన్నాయని తొలగించే కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. చిత్తూరు నగరం స్మార్ట్ సిటీ పేరుతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల సౌకర్యార్థం స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన బల్లలు పసుపు రంగులో ఉండటం అధికారులకు రుచించకపోవడంతో అవి ఓ పార్టీకి చెందినవిగా ఉన్నాయని తొలగించే క్రమంలో వివాదాస్పదంగా మారింది. ఇళ్ళు, గుళ్ళు, బడులు అనే తేడా లేకుండా వైసీపీ జెండా రంగులతో ఉన్నవాటిని పట్టించుకోని అధికారులు ప్రజా ప్రయోజకరమైన పనులకు ఇలా అభ్యంతరం తెలపటం ఏంటని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు నగర ప్రాంతాల్లో చెట్ల నీడన ప్రజలు కూర్చునేందుకు తెలుగుదేశం పార్టీ నేత గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సిమెంటు బల్లలను చిత్తూరు కట్టమంచి చెరువు కట్టపై ఉన్న కొన్ని ప్రాంతాల్లో బల్లలను ఏర్పాటు చేశారని, అయితే నగరపాలక సంస్థ కమిషనర్ అరుణ బల్లలను పరిశీలించి వాటిపై పసుపు రంగు ఉండటంతో అనుమతి తీసుకోలేదని, వాటిని తొలగించాలని సిబ్బందికి తెలపడంతో సిబ్బంది వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని పలువురు వాకర్స్ స్పందించారు. అభివృద్ధిని అడ్డుకోవటం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నించారు. 10 మంది పనికి వచ్చేది ఇది. ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు ఇంకా 6 సార్లు ఇంకా 10 మంది 6 కట్టండి 7 కట్టండి వాళ్ళు చెప్పాలా. ఇదేంది ఇది దీనిచ్చేస్తారు వల్ల మంచి పనులు అదే చేయాల్సింది మున్సిపాలిటీ వాళ్ళు చేయాలా, కార్పొరేషన్ వాళ్ళు చేయాలి. ఇది పబ్లిక్ కోసం 10 మంది పనికి వచ్చేది ఇది. దీని ఎవరు ఇస్తారా? ఎవరైనా కడుపు పూర్తి తినేవాడు ఇస్తారు. తిండి కడుపు గడ్డి తినేవాడు ఇచ్చుంటుంది. గడ్డి తినేవాడు ఇచ్చుడు. ఇంకా చాలా మున్సిపాలిటీ వాళ్ళు 10 కావాలా 6 కట్టండి 7 కట్టండి, బస్ స్టాండ్ 10 కట్టండి, దీని కాడ కట్టండి, పార్క్ కాడ కట్టండి, వాకింగ్ పోతారు 6 కట్టండి అని వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పాలి. కానీ పెట్టిందని ఎవరు ఇస్తాడా? వాళ్ళు చేయాల్సి మరి కార్పొరేషన్ చేయాలి, క్లియర్గా చేయాల్సి కార్పొరేషన్ చేయాలి. మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ వైఎస్ఆర్ వాళ్ళు ఈ ఎవరైతే వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు మరి ఒక పక్క ఫారెస్ట్లో ఇచ్చినా కానీ ఇక్కడ కట్టమంచి చెరువులో కానీ గంగిరేణి చెరువులో కూడా ఇస్తూ ఉంటే నిన్న ఏ విధంగా వాళ్ళు దాన్ని ధ్వంసం చేశారో చూశారు. డబ్బులు పెట్టి తీసుకొచ్చాం, వాళ్ళకి అంత ఇష్టం లేకపోతే నోటీస్ కానీ ఇచ్చుంటే మేమే ఇప్పకొచ్చి పెట్టి మళ్ళీ పర్మిషన్ తీసుకునేవాళ్ళం. ఇంత దౌర్జన్యంగా ఒక వ్యక్తి కోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళది బ్యానర్లు అట్లే ఉన్నాయి, వాళ్ళ బెంచ్లు కూడా అట్లే ఉన్నాయి. ఇప్పుడు కూడా మేము కమిషనర్ని ఆర్డీఓని కూడా కలుస్తాం. నిన్న డిఆర్ఓ కూడా కలిసి మరి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక పోలీస్ ఆయన అంటాడు పసుపు అంటే ఇష్టం లేదంటే ఆయనకి, ఎవరైనా బ్లూ అంటే ఇష్టమా అని కూడా అడిగాను నిన్న. బ్లూ అంటే ఇష్టమా, 60 రోజుల్లో ఉండాలి, జాగ్రత్తగా ఉండేది నేర్చుకోండి అని కూడా చెప్పడం కూడా జరిగింది. ఎవరైతే కూడా సరేనని మీ సభాముఖంగా కూడా మీకు వాళ్ళకి తెలియజేస్తున్నా. వాకర్స్ అసోసియేషన్ వాకర్స్ అందరూ కూడా మా జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ వచ్చి కొద్ది బెంచ్లు వేస్తే బాగుంటుంది, వయసు అయిన వాళ్ళు వాకింగ్ చేశాక కాసేపు రిలాక్స్ అవుతామని అడిగారు. ఆ సందర్భంలో మేము బెంచ్లు తయారు చేసి వాటికి పసుపు రంగు ఉండింది, అంటే తయారీ చేసిన వాడు మేము ఇష్టపడే రంగు అని వాడు పసుపు రంగు తయారు చేసి పంపిస్తే వాటిని పసుపు రంగులో ఉంది, ఇది ఒక పార్టీకి సంబంధించింది అని నిన్న మున్సిపల్ అధికారులు కావచ్చు, అలాగే ఇంకొందరు రెవెన్యూ కావచ్చు, పోలీస్ అధికారులు అతి ఉత్సాహం ప్రదర్శించి వాటిని తీసేదాకా ఏదో అందరికీ అది ఇబ్బందికరంగా ఉంటే తీసేయాలి ఎమ్మటే. వాకర్స్ ఈవినింగ్ పగలు నడిచే ఒక ప్రాంతంలో వాటిని తీసేదాకా నిద్రపోకుండా వాళ్ళు అటువంటి ఒక పార్టీ వైఎస్ఆర్ పార్టీ కింద ఎవరో ఒక నాయకుడు ప్రెషర్ పెట్టాడంట, ఆ ప్రెషర్ కోసం మాకు తప్పదు అంటూ నేనంతా అతి ఉత్సాహం ప్రదర్శించిన మున్సిపల్ ఉద్యోగులు కావచ్చు, రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు, అలాగే పోలీస్ అధికారులు కావచ్చు. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. కాబట్టి మీరందరూ చూసి చూడనట్టు పోకుండా ఒక పార్టీకే కొమ్ము కాసేది మంచిది కాదని నా విజ్ఞప్తి. నగరపాలక సంస్థ పరిధిలో పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ అరుణ నగరపాలక అధికారులు వార్డు కార్యదర్శులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలో పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ అరుణ నగరపాలక అధికారులు వార్డు కార్యదర్శులను ఆదేశించారు.
చిత్తూరు నగరపాలక కార్యాలయంలో పన్నుల వసూళ్లపై ఇంజనీరింగ్, రెవెన్యూ, ప్రజారోగ్య విభాగం, ప్రణాళికా విభాగం, అకౌంట్స్ సెక్షన్ అధికారులు, వార్డు అడ్మిన్ కార్యదర్శులు, సీఓలు, ఆర్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని విభాగాలు సమన్వయంతో పన్నుల వసూళ్లు కోసం చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రధానంగా ఆస్తి పన్ను వసూళ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికతో క్షేత్రస్థాయికి వెళ్లాలన్నారు. ప్రతి వార్డుకు సంబంధించి క్లస్టర్ స్థాయిలో పన్నుల జాబితాను, దీర్ఘకాలిక బకాయిల జాబితాను సిద్ధం చేసి ప్రతిరోజు డోర్ టు డోర్ వెళ్లాలని సూచించారు. పన్నుల వసూళ్ల కోసం వార్డుల వారీగా ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. వాటర్ ట్యాక్స్, అడ్వర్టైజ్మెంట్, ట్రేడ్ లైసెన్స్, క్లాబ్ యూజర్ ఛార్జీలు వసూళ్లపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగులకు 18,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగులకు 18,000 కోట్లు బకాయిలను వెంటనే విడుదల చెయ్యాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులు దాచుకున్న డబ్బులను 18,000 కోట్ల రూపాయలను ఇతర వాటికి మళ్లించి వారికి ఇవ్వకపోవటం దారుణమని తెలిపారు. కష్టపడి ఉద్యోగం చేసి జీతంలో నుండి కోత విధించుకొని భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని దాచుకున్న డబ్బులను ప్రభుత్వం దుర్మార్గంగా, అక్రమంగా వేరే పథకాలకు మళ్లించటం దారుణమన్నారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుంటే అతి దారుణంగా నిర్బంధాలు ప్రయోగించి అరెస్టులు చేయటం దుర్మార్గమన్నారు. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం కాటప్పగారిపల్లె దగ్గర ఆర్టీసీ బస్సు లారీని వెనుక వైపు నుంచి ఢీకొనడంతో ఒక కుటుంబానికి చెందిన ప్రయాణికులు తీవ్ర గాయాలయ్యాయి. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం కాటప్పగారి పల్లె దగ్గర ఆర్టీసీ బస్సు లారీని వెనుకవైపు నుంచి ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి నుండి బెంగళూరు వైపు వెళ్తున్న బస్సు ముందర వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుండి ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి గాయాలయ్యాయి. వీరిని బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు. బంగారుపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుప్పం మండల పరిధిలోని తోలగుట్ట గ్రామంలో నాగరాజు, రాము నివాసం ఉంటున్నారు. నాగరాజు భార్య సౌమ్య, రాము భార్య ఆశ కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుప్పం మండల పరిధిలోని తోలగుట్ట గ్రామంలో నాగరాజు, రాము నివాసముంటున్నారు. నాగరాజు భార్య సౌమ్య, రాము భార్య ఆశ కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాగరాజు, రాము మీడియాతో మాట్లాడుతూ తన భార్య సౌమ్య మరియు 3 ఏళ్ల బాలుడు అమృత్ ఆశ కనబడడం లేదని వాపోయారు. ఇద్దరూ పనులకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ముగ్గురూ కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి ముగ్గురి ఆచూకీ కనిపెట్టి తమకు అప్పగించాలని కోరారు. నమస్కారం సార్, ఇది మా భార్య సౌమ్య అనేసి, ఈ కొడుకు అమృత్ అనే మా కొడుకు, నేను నాగరాజుని. మేము కూలి పడిపోతా ఉంటుంది. వచ్చేపాటికి మా ఇంట్లో ఇద్దరు కనబడలేదు సార్. మా తమ్ముడు పేర్ల ఆశ అనేసి, మా తమ్ముడు రాము. చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన నిరుపేద వ్యాపారులకు టీడీపీ నేత గురజాల జగన్మోహన్ జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ అధినేత తన వంతు సహాయంగా తోపుడు బండ్లను పేదవారికి అందజేశారు. చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన నిరుపేద వ్యాపారులకు టీడీపీ నేత గురజాల జగన్మోహన్ జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ అధినేత తన వంతు సహాయంగా తోపుడు బండ్లను పేదవారికి అందజేశారు. ఈ క్రమంలో చిత్తూరు నగరం లక్ష్మీనగర్ కాలనీలోని తన కార్యాలయంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గురజాల జగన్మోహన్ 3వ విడతగా 6గురికి పానీపూరి తోపుడు బండ్లు, మరో 24 మందికి పండ్లు విక్రయించేందుకు వీలుగా
తోపుడు బండ్లను ఉచితంగా పంపిణీ చేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా తోపుడు బండ్లు అందుకున్న లబ్ధిదారులు గురజాల జగన్మోహన్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, 21వ డివిజన్ కార్పొరేటర్ అశోక్, పార్టీ నాయకులు సురేంద్ర కుమార్, త్యాగరాజు, యువరాజుల నాయుడు, చిత్తూరు రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు శశికర్ బాబు, జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవులు నాయుడు, కార్యాలయ ఇన్ఛార్జ్ ఆర్ఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ముప్పై 35 తోపుడు బండ్లలో మరి వెజిటబుల్ కానీ అదేవిధంగా పానీపూరి బండ్లలో టిఫిన్ కానీ పెట్టి చేసుకునే దానికి వాళ్ళకి స్వయం ఉపాధి కోసం సుమారు 700 నుంచి 1000 రూపాయలు కూడా ఒకరోజు సంపాదించుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు ఇచ్చిండే బండ్లు కూడా మేము ఎంక్వైరీ చేసాం. దగ్గర 700 రూపాయలు ఒక రోజు కంటే 20,000 ఒక నెలకి వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కూడా 35 బండ్లు ఇస్తూ ఉన్నారు. దీన్ని స్వయం ఉపాధి కోసం ఇచ్చిన జగన్మోహన్ని మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా అభినందిస్తున్నాం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.